హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మనము నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అప్లైడ్ న్యూట్రిషన్ ముంబై నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మనము పోస్టులు ఏవేవి భర్తీ చేస్తున్నారంటే ప్రిన్సిపల్ పోస్టు, అలాగే స్టెనోగ్రాఫర్ పోస్టు, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ప్రిన్సిపల్ పోస్ట్ అయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. స్టెనోగ్రాఫర్ పోస్ట్ అయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. యువర్ వాళ్ళకి ఒకటి, అలాగే స్టెనోగ్రాఫర్ పోస్ట్ చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకి ఒకటి, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకి 2, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటైతే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ప్రిన్సిపల్ పోస్ట్ చూసుకున్నట్లయితే 30 years అయితే దాటకూడదు అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారనమాట. అలాగే మనము స్టెనోగ్రఫరీ పోస్ట్ చూసుకున్నట్లయితే 30 years అయితే దాటకూడదు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే 28 years అయితే దాటకూడదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీకు టైప్ రైటింగ్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంట్ మ్యాటర్స్, దీని మీద అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు స్టెనోగ్రఫరీ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 40 words per minute అయితే మీరు ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంటెంట్ మ్యాటర్స్, ఇక్కడ సేమ్ కూడా. కాబట్టి ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. 40 words per minute అయితే మీరు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ సచ్ యాజ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మీద అయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే మీకు ఇంగ్లీష్ అయితే మాట్లాడడానికి రావాలన్నమాట ఫ్లూయెంట్గా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హ్యావింగ్ ఎక్స్పోజర్ టు ఆఫీస్ ప్రొసీజర్, అంటే మీరు ఆఫీస్ ప్రొసీజర్ అయితే ఫాలో కావాలన్నమాట. లైక్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్స్, నథింగ్, ఆ తర్వాత ఇలాంటి పనులు అయితే చేయాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ హిందీ టైపింగ్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇక్కడ మనకు 3 పోస్టులకు గాను సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్కి అలాగే స్కిల్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేస్తారన్నమాట. అలాగే మనకు స్టెనోగ్రఫరీ పోస్ట్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అలాగే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు లాస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లికేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. www.ihmctan.edu ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన మొత్తం అన్నీ రాసుకొని తర్వాత మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా దానికి అటాచ్ చేసి తర్వాత టైపింగ్ ఉంటుంది కదా, దానికి కూడా సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు దానికి కూడా సబ్మిట్ చేసి మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలంటే ది ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అప్లైడ్ న్యూట్రిషన్ వీర్ సెవరక్ మార్క్, దీనికైతే మీరు పంపించాల్సి ఉంటుంది. 7th March అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఏమన్నా అప్లికేషన్లో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అంటే మీరు ఏమన్నా రాయలేకుంటే వాళ్ళైతే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గాయస్. 7th March సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది 500. మీరు ఈ ఫీజు ఎక్కడ చెల్లించాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ పేబుల్ ఎట్ ముంబై. దీనికైతే మీరు ప్లీజ్ అటాచ్ సెల్ఫ్ అడ్రస్, అంటే మీరు అడ్రస్ అయితే పంపించాలి.
ఈ అడ్రస్కి అయితే పంపించండి గాయస్. ఇన్కంప్లీట్ ఏమైనా అప్లికేషన్స్లో ఉంటే వాళ్ళైతే రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే జాయిన్ కాండి. మీ బంధువు మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి గాయస్. ఈ నిరుద్యోగులు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గాయస్.